ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కేటీఆర్ ని మరోసారి విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కార్ రేస్ కేసు రిపోర్ట్ ని ప్రభుత్వానికి సమర్పించింది ఏసీబీ. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు రంగ సిద్ధం చేస్తుండటంతో ఈ కేసు తెలంగాణ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో A1 గా మాజీ మంత్రి కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ పేర్లను చేర్చింది ఏసీబీ. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదని న్యాయ పోరాటానికైనా సిద్ధమంటున్నారు కేటీఆర్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ ధనలక్ష్మి, ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దూకుడు పెంచబోతుంది. ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించిన తుది నివేదికలో పలు కీలక అంశాలను ఏసీబీ ప్రస్తావించింది. ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ఏ సొంతంగా ఈ కార్ రేస్ విషయంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పి గవర్నర్కు కానీ సమాచారం ఇవ్వలేరు. గవర్నర్ సంతకం లేకుండానే అప్పుడు ఐఏఎస్ అధికారి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా అందులో పేర్కొనడం జరిగింది. ఈ కార్ రేస్లో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డి ముగ్గురు పేర్లు ప్రధానంగా ప్రస్తావించిన నేపథ్యంలో వారిని మరోసారి విచారించేందుకు ఏసీబీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద వీళ్ళు తీసుకున్న నిర్ణయం అంటే ఆర్థిక శాఖతో సంబంధం లేకుండా, ప్రభుత్వంతో నిర్ణయంతో సంబంధం లేకుండా వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వానికి 54.88 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పి ఏసీబీ చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ కార్ రేస్లో క్విడ్ ప్రోకో కూడా జరిగిందని చెప్పి ఏసీబీ చాలా స్పష్టంగా నివేదికలో పేర్కొంది. అంటే పరస్పర సహకారం నేపథ్యంలో ఇద్దరికి క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పి ఈ కార్ రేసు సంబంధించిన గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చాయని చెప్పి ఏసీబీ చాలా స్పష్టంగా పేర్కొంది. అందుకు ప్రతి సహకారంగానే కేటీఆర్ ఈ కార్ రేసులకు సంబంధించి దాదాపు 54.88 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ కంపెనీకి చెల్లించారని చెప్పి ఇందులో స్పష్టంగా క్విడ్ ప్రోకో జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున దీంట్లో అవినీతి కోణం దాగుంది, రాజకీయ అవినీతి దాగుందని చెప్పి ఏసీబీ చాలా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి త్వరలోనే ఏసీబీ దీనిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మరోసారి కేటీఆర్ను విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేశారన్న ప్రచారం జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ కేటీఆర్ మాత్రం చాలా స్పష్టంగా ఈ కార్ రేస్ వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదని చెప్పి ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. అవసరమైతే తాను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా తాను సిద్ధమని చెప్పి కేటీఆర్ సవాల్ విస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు కేటీఆర్ మొన్న ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో తనను అరెస్ట్ చేసేంత ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయరని చెప్పి కూడా కేటీఆర్ కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో రాజకీయంగా కొంత ఇంట్రెస్ట్గా మారుతుంది ఈ కార్ రేస్లో. ముందు ఏం జరగబోతుంది, కేటీఆర్ నిజంగానే ఈ కార్ రేస్ వ్యవహారంలో అరెస్ట్ చేస్తారన్నది కొంత రాజకీయంగా ఇంట్రెస్ట్ కలిగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థాంక్యూ కరుణాకర్.